రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్న్యూస్ తోటి టెక్న్యూస్ ఎపిసోడ్ 122తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్న్యూస్ ఏంటో చూసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, ఎవ్రీడే మనం ఒక ఆడియన్ పోల్ని అయితే కండక్ట్ చేస్తున్నాం. అంటే ఏం లేదు, సింపుల్గా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అనేది ఇక్కడ కనపడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి మీరు ఓట్ చేయాల్సి ఉంటుంది. అలా నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, అమెజాన్ డ్రోన్ డెలివరీ ప్రైమ్ ఎయిర్ అనేటువంటి పేరుతో యూఎస్లో లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే ఇలాంటి డెలివరీ మన ఇండియాలోకి వస్తే సక్సెస్ అవుతుందా అని చెప్పి అడగడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ 74% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సక్సెస్ అవుతుంది అని ఓట్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే ఆల్మోస్ట్ 25% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సక్సెస్ అవ్వలేదు అని చెప్పి ఓట్ చేయడం జరిగింది. సో నా ఉద్దేశం ప్రకారం ఈ ప్రైమ్ ఎయిర్ డెలివరీ ఏదైతే ఉందో మన ఇండియాలోకి రావడానికి మరొక 10 years పైనే పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మన సిస్టమ్కి ఇది సూటబుల్ కాదని నేను చెప్తాను. ఇకపోతే ఈరోజు ప్రశ్న, మీరు ఏదైనా ఒక పేమెంట్ చేసేటప్పుడు అక్కడ ఫిజికల్ క్యాష్ని వాడతారా, లేదా కార్డ్ని వాడతారా, లేదా ఇవాళ రేపు మనం వాడుతున్నటువంటి డిజిటల్ యాప్ అప్లికేషన్స్ లైక్ పేటిఎం వ్యాలెట్ కావచ్చు, లేదా తేజ్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక మనకి వాట్సాప్ పే కావచ్చు, లేదా ఫోన్ పే కావచ్చు, ఇలాంటి సర్వీసెస్ని వాడతారా అనేది లెట్ మీ నో. ఇక్కడ ఉండేటువంటి కార్డ్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో నేను అనౌన్స్ చేస్తాను. మొదటిగా ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి మోటోరోలా కంపెనీ దగ్గర నుంచి మోటోరోలా అఫీషియల్గా ఈ రోజు మన ఇండియాలో Moto 1 విజన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ మొబైల్ ఫోన్ గురించి చాలా రూమర్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఇవాళ రేపు అని చెప్పి లాంచ్ చేద్దాం అంటే మిడ్ రేంజ్ సెగ్మెంట్లో మోటోరోలా నుంచి వస్తున్నటువంటి మొబైల్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ ఫోన్ ని ప్రైస్ కూడా చాలా అగ్రెసివ్గా ఈ రోజు మన ఇండియన్ మార్కెట్లో అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఇకపోతే ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వీళ్ళు జస్ట్ కేవలం 19,999 రూపాయలు, అంటే 20,000 రూపాయలకి ఈ మొబైల్ ఫోన్ మనకు లాంచ్ చేయడం జరిగింది. ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ మీరు చూసారంటే ఇది వచ్చేటప్పటికే సామ్సంగ్ కంపెనీకి సంబంధించినటువంటి Exynos 9609 ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. అంటే దీన్ని కనుక మీరు స్నాప్డ్రాగన్తో క్యాలిక్యులేట్ చేశారు అన్నట్లయితే కనుక, అంటే కంపేర్ చేశారు అన్నట్లయితే కనుక అరౌండ్ 675 కాన్ఫిగరేషన్తో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే దీంట్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి 4GB ర్యామ్, అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ వచ్చేప్పటికే 128GB స్టోరేజ్ మెమరీతో ఈ మొబైల్ ఫోన్ మనకు రానుంది. ఇకపోతే 6.3 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే మనకు రావడం జరుగుతుంది. అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే 25 మెగాపిక్సెల్ కెమెరా, రేర్ వచ్చేటప్పటికే డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్, అది కూడా మనకి 48 మెగాపిక్సెల్ ప్రైమరీ, అలాగే 5 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో సెకండరీ కెమెరా కింద తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే 3500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్ రావడం మరొక విశేషం. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి స్క్రీన్ రేషియో మీరు చూసారన్నట్టయితే కనుక 29:9 రేషియోలో మనకి స్క్రీన్ రేషియో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక IPS రేటింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీనికి వచ్చేటప్పటికే IP52 సర్టిఫికేషన్ ఇచ్చారు. అంటే డస్ట్ అండ్ ఫింగర్ ప్రింట్ రెసిస్టెంట్ ప్రూఫ్ అయితే ఇచ్చారు. వాటర్ ప్రూఫ్ అయితే లేదు. వాటర్ అయితే 100% దీని అబ్జర్వ్, అంటే దీని లోపలికి స్ప్రిల్ చేసినా కానీ లోపలికి వెళ్ళేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇకపోతే దీంట్లోనే మరొక మంచి విషయం ఏంటి అంటే దీంట్లో మనకి డ్యూయల్ వోల్టా LTE సపోర్ట్తో పాటు USB Type-C ఛార్జింగ్ పోర్ట్ని కూడా మనకు తీసుకొని రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో మనకి ఈ మొబైల్ ఫోన్ని ఈ మంత్ 27th నుంచి అఫీషియల్గా కామర్స్ దిగ్గజమైనటువంటి ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్లోకి తీసుకొని రానున్నారు. సో ఒకవేళ ఈ మొబైల్ ఫోన్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక మరొక 1 వీక్ అయితే వెయిట్ చేయాల్సిందే. సో ఈ 1 వీక్లో దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి సేల్ మనకి ఫ్లిప్కార్ట్, అది కూడా కామర్స్ వెబ్సైట్లో రన్ అవడం అయితే జరుగుతుంది. అలాగే ఇదే మొబైల్ ఫోన్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇది వర్తా కాదా? అలాగే ఇంకా దీంట్లో మీరు ఏ ఫీచర్స్ ఉంటే బాగుండేది అనుకుంటున్నారు అనేది కూడా లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇంకోటి, ఈ మొబైల్ ఫోన్లో అడిషనల్ ఫీచర్ ఏంటి అంటే మనకి వీళ్ళు పంచ్ హోల్ డిస్ప్లే తీసుకొస్తున్నారు. ఏదైతే సామ్సంగ్ మన రీసెంట్గా M40 మొబైల్ ఫోన్లో అనౌన్స్ చేస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద హైలైట్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పి మనకి వివో సంస్థ దగ్గర నుంచి వివో అఫీషియల్గా రేపు జరగబోయేటువంటి MWC కాన్ఫరెన్స్, అంటే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ అని చెప్పి ఇది ఎవ్రీ ఇయర్ చైనా షాంఘైలో జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రోటోటైప్ మొబైల్ ఫోన్స్ అండ్ కొత్త టెక్నాలజీని వీళ్ళు ఇక్కడ ఎక్స్పో రన్ అవడం అయితే జరుగుతూ ఉంటుంది. సో అలా వివో ఈ ఎక్స్పోలో టోటల్గా 5G మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ప్రోటోటైప్ మొబైల్ ఫోన్తో పాటుగా ప్రపంచంలోనే మొట్టమొదటి 120 వాట్స్ మొబైల్ ఛార్జర్ని కూడా ఇదే ఎక్స్పోలో డిస్ప్లే చేయనున్నారు. అంటే 120 వాట్స్ అవుట్పుట్ మనకి అట్ ఏ టైం ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో దీని సహాయంతో 4000 mAh కలిగినటువంటి బ్యాటరీ జస్ట్ కేవలం 13 నిమిషాల్లో ఫుల్గా ఛార్జ్ అయిపోతుందంట. అండ్ ఆల్మోస్ట్ ఆల్ మనం 5 minutes ఛార్జ్ చేస్తే చాలు, ఇది ఆల్మోస్ట్ మనకి 50% ఆఫ్ ద ఛార్జింగ్ కంప్లీట్ అవుతుందంట. అండ్ వీటితో పాటుగా వీళ్ళు వివో ఎపెక్స్ ఏదైతే ఉందో ఈ మొబైల్ ఫోన్ని కూడా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ప్రోటోటైప్ మోడల్స్ అన్నిటినీ వీళ్ళు జనవరిలోనే యూట్యూబ్ రివ్యూవర్స్ అందరికి కూడా పంపించడం జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ కూడా వాళ్ళు ఇంప్రెషన్స్ని కూడా మనకు ఆల్రెడీ చూపించడం జరిగింది. మోస్ట్ ప్రాబబ్లీ ఇదే ఈవెంట్లో వీళ్ళు ఈ మొబైల్ ఫోన్ని కూడా అనౌన్స్ చేసేటువంటి
అవకాశం ఉంది. ఇప్పటిదాకా మనం చూసినటువంటి హైయెస్ట్ అంటే 40 వాట్స్ చూసాం, అలాగే 80 వాట్స్ చూసాం, అలాగే షామీ 100 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని కూడా తయారు చేస్తుంది, అది కూడా మనం చూసాం. ఏకంగా 120 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ని మనకి ఇదే ఈవెంట్లో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఒక్కసారి మీరు ఊహించుకోండి, 0 to 100% ఇన్ జస్ట్ 13 minutes అని అంటే జస్ట్ ఏ కాఫీ టైం. సో సింపుల్గా మనం ఫోన్ని ఛార్జ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఏదైతే ఉందో ఇది హైలైట్గా ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. అలాగే మీరు ఈ ప్రోడక్ట్కి ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు అనేది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి వివో సంస్థ దగ్గర నుంచి అండి. వివో నుంచి అతి త్వరలో మన ముందుకు రాబోయేటువంటి వివో Z1X Pro ఈ మొబైల్ ఫోన్ లాంచ్ డేట్ అయితే ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పొచ్చు. నెక్స్ట్ మంత్ 3rd అఫీషియల్గా దీన్ని మన ఇండియన్ మార్కెట్లో అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే దీంట్లో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 712 SoC చిప్సెట్తో రావడం జరుగుతుంది. వేర్ ఆల్రెడీ చైనాలో దీనికి సంబంధించి అంటే సేమ్ ఇదే వేరియంట్ని Z5X అనేటువంటి పేరుతో చైనాలో లాంచ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు 2 months బ్యాక్ చైనాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే 712 ఏదైతే ఉందో ఇది వరల్డ్స్ మొట్టమొదటి ప్రాసెసర్ ఇదే ఫోన్లో రావడం మరొక విశేషం, అది కూడా 10 nanometer బిల్డ్ టెక్నాలజీ మీద. ఇకపోతే జీపీ విషయంలో ఇక్కడ కొంచెం మనకి డిసప్పాయింట్మెంట్ అనిపిస్తూ ఉంటుంది. వేరే ఇందులో వచ్చినప్పటికీ కేవలం 616 జీపీ మాత్రమే జరుగుతుంది. వేరే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ సంబంధించినటువంటి 710 SoC చిప్సెట్లో మనకి ఎడ్రినో 660 జీపీ రావడం జరుగుతుంది. సో ఇక్కడ జీపీయూలో కొంచెం డిసప్పాయింట్మెంట్. ఆల్దో ఇది లేటెస్ట్ ప్రాసెసర్ అయినా తక్కువ ఖర్చుతో తీసుకొని రావడం కోసం మనకి ఈ ప్రాసెసర్ని సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది వివో కంపెనీ. ఇకపోతే దీంట్లో అలాంగ్ మనము 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని కూడా చూడబోతున్నాం. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 32 మెగాపిక్సెల్, అది కూడా మనకి పంచ్ హోల్ డిస్ప్లే రాబోతుంది, ఏదైతే రీసెంట్గా సామ్సంగ్ తన M40 మొబైల్ ఫోన్లో అనౌన్స్ చేస్తుందో. ఇక రేర్ వచ్చేటప్పటికే ట్రై కెమెరా లెన్స్ సెటప్, అలాగే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా రేరే మనకు ఉండడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ స్పెసిఫికేషన్స్ మీరు చూసారు అన్నట్లయితే దీన్ని కూడా వీళ్ళు బడ్జెట్లోనే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సుమారుగా 20 నుంచి 25,000 రూపాయల మధ్యలో ఈ ప్రోడక్ట్ని మనకి ఇండియాలో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ నన్ను అడిగితే 20 to 25,000 రూపీస్ అన్నా కానీ ఇది వర్త్లెస్సే. వై? బికాస్ ఆల్రెడీ మనకి రెడ్మీ K20 అలాగే K20 Pro ఏదైతే ఉందో ఇంకా బెటర్ స్పెసిఫికేషన్స్తో మంచి ఫోన్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇదే విషయం పైన మీ స్పందన ఏంటి అనేది కూడా లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ తిరిగి ఈ టెక్నికల్ అప్డేట్స్ కూడా మనకి వివో సంస్థ దగ్గర నుంచి అంటే వివో ఈ రోజు అఫీషియల్గా Y12 అదేనండి బడ్జెట్ ఫోన్ అయితే ఈ రోజు మన ఇండియన్ మార్కెట్లోకి అనౌన్స్ చేసింది, విచ్ కమ్స్ విత్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ. ఇకపోతే ఒకసారి దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ మీరు చూసారన్నట్లయితే దీంట్లో మనకి 6.35 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లే రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ ఏ వాటర్ డ్రాప్ నాచ్, ఏదైతే మనకి నోట్ 7 ప్రోలో చూస్తూ ఉంటాము. ఇకపోతే ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. ఫ్రంట్ వచ్చినప్పటికి 8 మెగాపిక్సెల్ కెమెరా, వేర్ రేర్ మీరు చూసారంటే ట్రై కెమెరా లెన్స్ సెటప్ రావడం జరుగుతుంది. వేర్ 8 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో ప్రైమరీ, అలాగే 13 మెగాపిక్సెల్ యాజ్ ఏ ప్రైమరీ. ఇకపోతే 2 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో ఇది డెప్త్ సెన్సింగ్ కోసం యూస్ చేస్తుంటారు. ఇక 4GB ఆఫ్ ర్యామ్, అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ వచ్చినప్పటికీ 32GB రావడం మరొక విశేషం. ఇక 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ ఏదైతే ఉందో ఇది నార్మల్గానే, దీంట్లో ఏ విధమైనటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కానీ ఫాస్ట్ ఛార్జర్ని కానీ కంపెనీ మనకు ప్రొవైడ్ చేయట్లేదు. ఇక అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్తో రావడం జరుగుతుంది. ఇకపోతే ఫైనల్గా మనం ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఈవెన్ దీంట్లో మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్, అలాగే AI బేస్డ్ ఫేస్ ఐడి అన్లాక్ కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీన్ని జస్ట్ కేవలం 12,500 రూపాయలకి మాత్రమే తీసుకుని రావడం జరిగింది. ఇది అఫీషియల్గా ఈ-కామర్స్ వెబ్సైట్ ద్వారా ఈ రోజు నుంచి మనకి సేల్లోకి రావడం జరుగుతుంది. ఇకపోతే కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో బ్లూ అలాగే రెడ్ కలర్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ బ్యాక్ మీరు చూసారన్నట్లయితే కనుక గ్రేడియంట్ ఫినిష్ అండ్ జ్యువెల్ కలర్స్ అయితే మనం రెగ్యులర్గా వివోలో చూస్తున్నట్లుగానే దీనిలో చూడగలం. ఒకవేళ మీరు బడ్జెట్లో ఒక మంచి ఫోన్ గురించి చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ ఆఫర్. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి ట్విట్టర్ సంస్థ దగ్గర నుంచి అండి. ట్విట్టర్లో ఒక బగ్ కామన్గా ప్రతి ఒక్క యూజర్ చూస్తున్నారంట. అంటే ఆల్మోస్ట్ ఆల్ మెజారిటీ ఆఫ్ ద యూజర్స్ అందరూ కూడా ఈ బగ్ని కామన్గా అబ్జర్వ్ చేస్తున్నారంట. అదేంటి అంటే ఎవరన్నా ఒకళ్ళు ట్వీట్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేశాను. సో ఆ ట్వీట్ అయినటువంటి అకౌంట్ ఏదైతే ఉందో మీకు డైరెక్ట్గా అన్ఫాలో అని చెప్పి చూపిస్తుందంట. అంటే నేను మీకు ఏ విధమైనటువంటి రిక్వెస్ట్ ఇవ్వకుండానే ఆటోమేటిక్గా అన్ఫాలో అయిపోతుందనంట. సో ఇదొక బగ్ కింద ట్విట్టర్ కంపెనీ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే ఈ బగ్ని అతి త్వరలో మేము రిజాల్వ్ చేస్తామని చెప్పింది. యాజ్ ఆఫ్ నో ఇది ప్రతి ఒక్కళ్ళకైతే కావట్లేదు, కేవలం కొంతమంది యూజర్స్కి మాత్రమే రావడం జరుగుతుందని చెప్పి కొంతమంది ట్విట్టర్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో ఎవరైనా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేశారన్నట్లయితే లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ మనకి సామ్సంగ్ కంపెనీ దగ్గర నుంచి అండి. సామ్సంగ్ నుంచి రాబోతున్నటువంటి ప్రతిష్టాత్మకమైన ఫోన్ ఏదైతే ఉందో, ఫోల్డ్ ఏదైతే ఉందో, ఈ ఫోల్డ్కి సంబంధించినటువంటి లాంచ్ డిలే అయిన విషయం అయితే తెలిసిందే. ఇకపోతే ఈ రోజు అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి టెక్నీషియన్స్ అండ్ ఇంజనీర్స్ కన్ఫర్మ్ చేశారు. దీంట్లో ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని బగ్ ఫ్రీగా ఈ మొబైల్
మొబైల్ ఫోన్ రెడీ టు లాంచ్ అయిందని చెప్పి. ఇకపోతే ఈ మొబైల్ ఫోన్ని మీరు చూసారన్నట్లయితే ఆల్రెడీ ఇది ప్రీవియస్గా అంటే మనకి April 26 నాడు అఫీషియల్గా దీన్ని అనౌన్స్ చేయనున్నారు. కాకపోతే దానికంటే బిఫోర్ వీళ్ళు కొంతమంది రివ్యూవర్స్ అంటే యూట్యూబ్ సంబంధించినటువంటి రివ్యూవర్స్కి రివ్యూ యూనిట్స్ పంపించడం వల్ల వాళ్ళు ఈ మొబైల్ ఫోన్ యూజ్ చేసినప్పుడు ఫోల్డ్ చేయగానే గ్లాస్ బ్రేక్ అయిందని చెప్పి అంటే దానికి సంబంధించినటువంటి డిస్ప్లే బ్రోక్ అయిందని చెప్పి చాలా మంది కంప్లైంట్ జరిగింది. ఇది బగ్ కింద పరిగణిస్తూ కంపెనీ వాటిని మళ్ళీ తిరిగి వెనక్కి రప్పించి దాని మీద R&D చేసి మళ్ళీ ఎందుకు ఆ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి వెరిఫై చేసుకుని ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తూ ఈరోజు కంప్లీట్ ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేనటువంటి ఒక ఫోన్ అయితే కన్ఫర్మ్ చేసేసింది. ఇకపోతే యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా ఉన్నటువంటి కంపెనీ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కన్ఫర్మ్ చేశారో దాంట్లో ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు, ఇది లాంచ్ చేయడానికి రెడీగా ఉందని చెప్పి. యాజ్ ఆఫ్ నో సామ్సంగ్ కంపెనీ అయితే దీనికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ డేట్ని అయితే కన్ఫర్మ్ చేయలేదు. మోస్ట్ ప్రాబబ్లీ ఇవాళ లేదా రేపు దీన్ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారో అనేటువంటి డేట్ని అయితే కన్ఫర్మ్ చేసేటువంటి అవకాశం ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళు నోట్ 10 ఏదైతే ఉందో నోట్ 10 అలాగే నోట్ 10 Pro ఈ రెండు మొబైల్ ఫోన్స్ ఎట్లాగో వీళ్ళు లాంచ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి మేబీ అదే లాంచ్ ఈవెంట్లో అంటే బ్రూక్లిన్లో వీళ్ళు ఇదే ఈవెంట్లో ఈ గెలాక్సీ X Foldని కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ ఇప్పుడు మనకి రియల్మీ సంస్థ దగ్గర నుంచి అండి. రియల్మీ యాజ్ ఆఫ్ నో మన టోటల్ ఇండియన్ మార్కెట్ అంటే స్మార్ట్ ఫోన్ యొక్క సేల్స్ మార్కెట్లో అరౌండ్ 7.3% ఆఫ్ ద షేర్ హోల్డర్ రియల్మీ కంపెనీ అని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు మొబైల్ ఫోన్స్ అన్ని కూడా ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది యూజర్స్ ఉన్నారనుకోండి, ఆ 100 మంది యూజర్స్లో 7.3 యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రియల్మీకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ని వాడుతూ ఉంటారంట. ఇకపోతే అఫీషియల్గా ఈరోజు కంపెనీ ఒక టార్గెట్ని అయితే ఫిక్స్ చేసుకోవడం జరిగింది. అదేంటి అంటే ఈ ఇయర్ ఎండ్ కల్లా అంటే 2019 ఎండింగ్ కల్లా ఈ 6 months కంప్లీట్ అయిపోయేటప్పటికే ఈ షేర్ని డబల్ చేయాలనుకుంటున్నారంట. అంటే 15% మార్కెట్ షేర్ హోల్డర్స్ అవ్వాలి అని చెప్పి కంపెనీ ఎయిమ్ చేసుకోవడం జరిగింది. సో దీనిలో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు ఏదైతే 8,000+ అవుట్లెట్స్ ఉన్నాయో మన ఇండియన్ మార్కెట్లో వీటిని 20,000కి ఇంక్రీజ్ చేయనున్నారంట. అలాగే దీనికి సంబంధించినటువంటి ఆటోమేటిక్ వెండింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి సహాయంతో కూడా వీటి షేర్స్ని మరింత పెంచేటువంటి ఆలోచనలో రియల్మీ సంస్థ ఉందని చెప్పి కంపెనీ అఫీషియల్గా ఈరోజు వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేయడం అయితే జరిగింది. సో ఏదైనా కానీ ప్రోడక్ట్ కొంచెం మనకి మంచి స్పెసిఫికేషన్స్తో అలాగే అగ్రెసివ్ ప్రైస్తో తీసుకొచ్చారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్గా వాటన్నిటిని మనం ఆదరించడం అయితే జరుగుతూ ఉంటుంది. అఫ్కోర్స్ రియల్మీ ఇలాంటి ప్రోడక్ట్స్ తయారు చేయడంలో ముందుంటుంది. కాకపోతే వీళ్ళు మరింత కష్టపడి ఇంకా కొంచెం ప్రైస్ అగ్రెసివ్గా తీసుకొచ్చారు అన్నట్లయితే కనుక దట్ విల్ బి మోర్. యాజ్ ఆఫ్ నో మీరు చూసారన్నట్లయితే షామీకి రియల్మీకి అయితే వెరీ టఫ్ కాంపిటీషన్ వస్తుందని చెప్పొచ్చు. ఇకపోతే మీరు ఏ ప్రోడక్ట్ని లైక్ చేస్తారో షామీయా లేదా రియల్మీ అనేది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ ఇప్పుడు మనకి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి అండి. ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి వెహికల్స్ని ఎంకరేజ్ చేయాలి అనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో వీళ్ళు మన ముందుకు ఒక సరికొత్త ఆఫర్ని తీసుకొచ్చారు. సో ఈ ఆఫర్ ఏంటి అంటే వీటన్నిటికీ కూడా రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఉండదంటే ఇది టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తారంట. అంటే టోటల్గా వీటికి ఏ విధమైనటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా ఇవి రన్ అయ్యేలాగా వీటిని చూస్తున్నారు. సో ఎందుకోసం అంటే ఇవి వచ్చేటప్పటికే ఏ విధమైనటువంటి పొల్యూషన్ని ఎమిట్ చేయకుండా వర్క్ చేస్తూ ఉంటాయి కాబట్టి. సో అలాగే పెట్రోల్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అలాగే డీజిల్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ యూసేజ్ కూడా తగ్గుతుంది అనేటువంటి ఒకే ఉద్దేశంతో వీళ్ళు ఈ ఆఫర్ని మన ముందు తీసుకొచ్చారు. ఇకపైన మనకి 2-వీలర్ లేదా 3-వీలర్ లేదా కార్స్లో ఎవరైనా కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్ని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక వాటికి ఏ విధమైనటువంటి రిజిస్ట్రేషన్ ఉండదు అని చెప్పి కంపెనీ అఫీషియల్గా ఈరోజు అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో ఇది చాలా వెరీ నైస్ విషయాన్ని నేను అంటాను. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే పొల్యూషన్ కూడా కొంచెం తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఈ విషయం పైన మీ స్పందన ఏంటి అనేది కూడా లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్నిక్స్ అయితే హోప్ ఈ వీడియో మీకు నచ్చింది నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.